బట్ ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఇప్పుడు మనం మనం ఆ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఏదైనా సాంగ్ వచ్చినా, ఏదైనా సంథింగ్ వచ్చినా అని మనం వెళ్ళిపోవడం గానీ, పేరెంట్స్ మీరు చూడొద్దు అని చెప్పని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంటారు పేరెంట్స్. యాహ్! యాహ్! సో, పేరెంట్స్ అనేటోళ్ళు కూడా కొంచెం అది కాదు, ఇది కాదని చెప్తే మేబీ బహుశా ఈ సెక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉందంటారా? అంటే డైరెక్ట్‌గా మనము ఇది చూడకూడదు అట్లా కాకుండా ఏది తప్పు, ఏది కరెక్ట్. సో, బేసికలీ ఇప్పుడు సెక్స్‌లో ఏంటి వై పీపుల్ ఆర్ డీవియేటింగ్ రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి? హ్మ్. ఇవి సెక్స్ నాలెడ్జ్ లేకనా? లేకపోతే అలాంటివి దాని గురించి తెలియకనా అనేది కదా! అవును. సో, పేరెంట్స్ ఆబ్వియస్‌గా పిల్లలు మంచి వర్డ్సే నేర్చుకోవాలి, మంచి పద్ధతులే ఉండాలి అనేది వాళ్ళు జూస్తారు. కానీ పిల్లలు ఏంటి వాళ్ళకి ఒక బౌండరీస్ అంటూ ఉండవు. ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోకూడదు అంటూ ఉండదు. యాహ్! అందుకే ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మంచి పద్ధతులే నేర్పించటం, మంచి పదాలే వాడటం ఇలాంటివి కదా! సో, అది ఇప్పుడు ఇండ్యూస్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్‌గా పేరెంట్స్‌కి పిల్లలు ఎడ్యుకేట్ చేస్తారు. అవును. నాకిది కావాలి, మీకు తెలీదు, ఇది మా స్కూల్‌లో నేర్పించారు యాహ్! అని ఎప్పుడైతే అంటారో ఈవెన్ పేరెంట్స్ కూడా దానికి సహకరిస్తారు. అవును. ఓహో! పిల్లలు ఇది నేర్చుకోవాలా అని తెలియాలి. సో, డైరెక్ట్‌గా మనం పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకుండా అవును. స్కూలింగ్‌లో ఒక గవర్నమెంట్‌లో మార్పులొస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది.